బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడిమి పని నాటకము, నానాటి బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. నా ఎదుట కలది ప్రపంచము, కడపటికి కైవల్యము. కడపటికి కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక, ఎగువని శ్రీ వెంకటేశ్వరుడే ఏలిక. గగనము మీదికి కైవల్యము, గగనము మీదికి కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము. నాటకము, నాటకము. గోవింద నీలీల కనువిందుడు అనంతమైనటువంటి సేవకురాలు ఆమె. అంతా ఇంత కథ ఆమె సేవలు మరువలేని. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల సేవలు మర్చిపోకూడదు అని అడుగన్ చిరుముడి అడుగిడదు, అడుగిడి అడిగిడదు, అడుగిడదేలన్ అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతూ ఉంది. అడగాలని ముందుకు నడుస్తుంది వడివడిగా, వడివడి నడిచి తర్వాత ఏమైంది, చిరుముడి కొంచెం విసుగొచ్చేస్తుంది ఆమెకి. ఎంత దగ్గరికి పోతున్నా ఆయన వేగంగా వెళ్ళిపోతుంది. ఆయన వేగాన్ని అందుకునే స్థితిలో ఇళ్ళ తల్లి లేకపోతుంది. ఇంకేం చేసింది ఈమె, వెళ్తుంటే ఎలా ఉంది అంటే నీలి మేఘం, ఆకాశం, పంచభూతాలు ఏర్పడినటువంటి సృష్టి ఆకాశం ఏ రంగులో ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. నీలి రంగే సముద్రంలో ఉన్న నీళ్లు మనం చూసామంటే సముద్రం ఏ నీళ్ళు కనబడుతుంది, మనకు నీలి రంగులోనే కనబడుతుంది. ఆకాశం ఏ రంగులో ఉందో సముద్రం ఆ రంగులోనే ఉంటుంది. పరమాత్ముడు ఎట్లా ఉన్నాడు అంటే మనకు నీలి రంగు, నీలమేఘశ్యాముడు. కనుక ఒక పెద్ద భీకరమైన నీలి మేఘం కదులుతూ ఉంటే ఆ రెండు మేఘాలు అనేక మేఘాలు ఉంటాయి కదా, మేఘాలు ఒకటి రాపిడి చేసుకుంటా. రాపిడికి ఏం పుడుతుంది, మెరుపు తీగలు పుడుతుంది, అంటే మెరుపులు వస్తుంది, ఉరుములు మెరుపులన్నీ వస్తాయి. ఈ విధంగా ఆయన వెళ్తున్నప్పుడు నీలి మేఘం అలా వెళ్తున్నట్లుంది. నీలి మేఘం వెళ్తున్నప్పుడు దాని నుంచి వచ్చే మెరుపుల్లాగా వెనకాల వస్తుంది తల్లి. ఆయనేమో నీలమేఘశ్యాముడు వెళ్తున్నప్పుడు ఈ తల్లి వెనకాల అందు నుంచి వచ్చే మెరుపుల్లాగా ఉంది ఆయన. అంటే మీ మెరుపు తీగలు ఏ విధంగా నడుస్తూ ఉందో ఆ విధంగా వస్తూ ఉంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఈ కురులంతా కూడా నీలి మేఘం యొక్క తాకిడికి అనంతమైనటువంటి బలస్వరూపమైనటువంటి వాయుదేవుడు బలమైన గాలుడు వీస్తున్నాడు. ఆ బలమైన గాలుడికి ఈమె కురులు అలా ఊగుతున్నాయి. అలా ఊగుతున్న ఈ కురుల్ని సరి చేసుకుందామా అంటే కంటి మీదకి వచ్చి వాళ్తుంది. ఆ కురులన్నీ ముఖం మీద పడుతుంది. దానికి అడ్డం చూడడం లేదు, దారి కూడా కనపడటం లేదు. ఈ చేతిలో ఏమో చీర ఉండిపోయింది. ఇప్పుడు ఈమెకి ఆ కురులన్నీ అడ్డు వస్తుంది. దాన్ని సరి చేసుకుందామా అని అనుకునే లోపలి వెళ్తూ ఉంది. ఈ యొక్క చీర చెంగు లాగుతున్నప్పుడంతా కూడా ఈమె బరువైన వక్షస్థలము అలా ముందుకు ఊగుతూ ఉంది. అంటే సహజంగా తల్లి పాలు చెప్పుకున్నా కదా, అదే మాదిరిగా సృష్టికే తల్లి అని. సృష్టికే తల్లి అయినప్పుడు ఏం చేస్తుంది, సృష్టిలో ఉండే సకల జీవరాశులు తల్లి ఆహారం అడుగుతుంది.
ఆహారం ఎలా అందిస్తుంది తల్లి? పంచ పంచభూతాల నుంచి వాయువు, నీరు, మనకు పంటలు, మొక్కలు ఇవి ఆహారం అవుతూ ఉంటాయి కదా. ఈ పంచభూతాల ద్వారా తల్లి జీవరాశులకు ఆహారం అందిస్తూ ఉంటుంది. ఈ ఆహారం గ్రహించి మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా మనకు అన్నం పెడుతుందా, తల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నం పెడుతుందా అనే ధ్యాసలో ఉంటారు చిన్నపిల్లలంతా కూడా. ఆకలితో అల్లాడే వాకితో అమ్మ ఆకలి ఆకలి అంటుంటారు. ఆ విధంగా ప్రకృతి అంతా కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ సృష్టిలో జీవరాశులు అన్నీ కూడా ఆ తల్లి ఆకలిని అడుగుతున్నట్లు ఆ తల్లి భావిస్తూ మెరుపు తీస్తూ ఉంది. అలా వస్తున్నప్పుడు ఏమైందంటే ఆమె కురులు అలా అలా ముఖం మీద పడుతూ ఉంది. అవి ఎలా ఉన్నాయంటే ఆ కురులు హిమపాతము నుండి హిమ తీగలు, అంటే మంచు తీగలు అలా వేలాడుతూ ఆమె ముఖార విందాన్ని ఏ విధంగా ఆనందం పరుస్తుందో, అందానికి అందం, అపురూప సౌందర్యం ప్రదర్శించడానికి ఈ చలని ఎందుకు చల్లదనపరచాలి? ఆయన లాక్కుపోతున్నాడు, ఏం వేగంగా వస్తుంది, అలసిపోతుంది, ముఖమంతా చెమటలు పడుతుంది. అయ్యో తల్లికి మనం ఎలాగైనా ఆమె మనవన్న స్వస్థ చేయాలి. తండ్రి పట్టించుకునే స్థితిలో లేడు. బిడ్డలు ఏం చేస్తారు? ఇంకా ఎలాగైనా తల్లిని మనం కొద్దిగా ప్రశాంతం చేయాలి అని చెప్పేసి అలాగ ఆమె యొక్క కురులు అలా ఊగుతూ ఉంటే వాటి తీగలు ఎలా ఉన్నాయంటే హిమపాతం నుంచి వచ్చేటటువంటి సన్నని హిమధారలు, తుంపరలు. ఆ తుంపరల మధ్యలో అనేక రకాలైనటువంటి పుష్పగంధిక సుగంధ సౌగంధిక పుష్పాలు అలా గాల్లో తేలుతూ ఆమె ముఖమంతా కూడా అందానికి అందం తెచ్చిపెడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేఘాలు వర్షించినప్పుడు సన్నని నీటి తుంపరలు ఎలా జాలువారుతాయో అలా ఆమె యొక్క ముఖం అంతా కూడా అలా జాలువారుతూ ఉంది. ఆ యొక్క మెరుపు తీగలలో మెరుపు అందానికి ఈ యొక్క హిమపాత ధారలకు, ఆ వర్షపు తుంపరలకు తల్లి ముఖము దేదీప్యమాన ప్రకాశవంతంగా మెరిసిపోతూ నమో గోవింద నమో గోవింద పాహిమాం రక్షమాం.